ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ కూడికను మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మహోన్నతుడా, మీకు ఎన్నో వందనములు తెలియజేస్తున్నాము తండ్రి. ప్రభా, నిత్యము కోటాను కోట్ల దూతలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న దేవా, ఈరోజు మా మధ్యలో మీరున్నారని నమ్ముచున్నాము తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి. వాక్యం చెప్తున్న మీ దాసులను ప్రభు అభిషేకించి బలంగా వాడుకోండి. పాటల్లోనూ ఆరాధనలోనూ ప్రభు మీరే మాకు తోడై ఈ కార్యక్రమం అంతా మీకు మహిమకరంగా జరిగించుకోమని కోరుకుంటూ, ఎవరైతే అనారోగ్యాలతో ప్రభు మీ సన్నిధికి వచ్చారో వారందరిపైన మీ కనుదృష్టి ఉంచి వారందరినీ కూడా ప్రభువా మీరే సంపూర్ణంగా విడుదల కలుగ చేయమని అడుగుచున్నాము తండ్రి. స్వస్థపరిచే దేవుడు నేనే అని సెలవిచ్చిన గొప్ప దేవుడు నీవే గనుక ఈరోజు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ప్రభువా, ప్రతి ప్రార్థన మీరు ఆలకించి వాటన్నిటికీ తగిన సమయంలో జవాబు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సరే, మంచిదండి. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని కనపడదాం. పునరుత్థానుడా యేసయ్యా, పునరుత్థానుడా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించదనిలో. అందరం కలిసి స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. పునరుత్థానుడా యేసయ్యా, పునరుత్థానుడా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని. పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా
స్తుతి పాడుచు నిన్నే ఆరాధించదను. అందరం కలిసి స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. జరిగి కూర్చోవాల్సిన మనం చేస్తున్నాం. నీ ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే. నీ ముందెన్నడు తెలియని మార్గము నాకు ఎదురాయనే. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని సాగిపో బలపరచెనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే. నీ వాగ్దానమే నన్ను బలపరచెనే పరిశుద్ధాత్ముని ద్వారా. స్తుతి పాడుచు నిన్ను గణపరచు. పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా. ప్రాణమా కృంగిపోతే ఇంకొంతకాలం,
బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఆరాధించదనిలో జీవించుచు, స్తుతి పాడుచు ఆరాధించదనిలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించదనిలో స్తుతి పాడుచు నిన్నే ఆరాధించదనిలో జీవించుచు. హల్లెలూయా. సరే, మంచిదండి. ఈరోజు మన మధ్యలో వాక్యాన్ని బోధించడానికి సూర్యాపేట ప్రాంతంలో పాములపాడు అనే గ్రామంలో పరిచర్య చేస్తున్న జి కిరణ్ గారు ఉన్నారండి. దయచేసి అందరం కూడా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రి వినయానికి, అదేవిధంగా కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకొని ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20-21 వచనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20-21 వచనాలు. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందుదురు. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనుడైన దేవా, నీకు వందనాలు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మిమ్మల్ని గణపరుస్తూ మిమ్మల్ని వేడుకొనుచున్నాం ప్రభా. మరి వాక్యం విత్తనే ఉన్న నన్ను నీ ఆత్మతో అభిషేకించండి అయ్యా. విననైనటువంటి నీ బిడ్డల్ని కూడా వారి హృదయాలు తెరచి ఎవరి నిమిత్తము ఈ మాటలు సిద్ధపరిచావో వారితో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకొనమని, ఈ ఆరాధనంతయు నీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా జరిగించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క చదువుపడిన లేఖన భాగము భక్తుడైన మత్తయి రాయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ యొక్క 11వ అధ్యాయంలో మారు మనసును గూర్చినటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా ఇశ్రాయేలు ప్రజల యొక్క మరి మార్పు లేని జీవితాన్ని, ప్రత్యేకంగా కొరాజీనా, బెత్సయిదా అనే ప్రాంతాల యొక్క అవిధేయతను బట్టి గద్దిస్తూ యేసు ప్రభు ఈ మాట పలికినట్లుగా మనకు మత్తయి రాసి ఉంచాడు. అయితే ఇక్కడ మారు మనసు గురించి మనం అనేకసార్లు బేసిక్ బైబిల్ కోర్సులో వినే ఉన్నాం. కానీ ప్రభు మరి తెలియజేసిన విషయాన్ని బట్టి మరొకసారి ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం. మారు మనస్సు అంటే ప్రత్యేకంగా మరి దేవుడు మన పట్ల నియమించిన మార్గాన్ని అలా వెళుతూ ఉన్నప్పుడు ఈ మార్గం సరైనది కాదు అని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేసినప్పుడు వెనుదిరగడమే నిజమైన మారు మనసు. అంతేకాదు, మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం సరైనది కాదు అని దైవ సేవకుల ద్వారా దేవుడు మనకు తెలియజేసినప్పుడు ఆ నిర్ణయాన్ని విడిచిపెట్టి వెనువెంటనే దైవ సేవకుని యొక్క మాట వినడమే నిజమైన మారు మనసు. అయితే ఈ మారు మనసు ఎవరి కొరకు దేవుడు ఇక్కడ సిద్ధపరుస్తున్నాడంటే ఇశ్రాయేల్ ప్రజల కొరకే. ఇశ్రాయేల్ ప్రజలు అనేక అద్భుతాలు చూస్తూ ఉన్నారు, అనేక ఆశ్చర్యకారాలు చూస్తూ ఉన్నారు. కానీ ఆ కొరాజీనా, బెత్సయిదా ప్రాంతాలు మాత్రము ఏమాత్రం మారు మనసు పొందడం లేదు. అందుకొరకే
ప్రభు వారిని గద్దిస్తూ ఉన్నాడు. ఈ గద్దింపుల మాట ఒకసారి మనము సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తే, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును అని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నాశనం అవడానికి ప్రభు మనల్ని నిర్ణయించలేదు, కానీ దేవుని కృపకు పాత్రలు అగినట్లుగా మనకు తెలియజేయబడినటువంటి విషయం అది ఏదైనాను సరే వెనువెంటనే మార్పు పొందటానికి, మారు మనసు పొందటానికి మనము ఇష్టపడాలని ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనకోసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఈ మారు మనసును గురించి మరొక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. 20వ వచనంలోనే విస్తారమైన అద్భుతాలు అనే మాటని మనం ఒకసారి గమనిద్దాం. విస్తారమైన అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, కానీ వాళ్ళలో మార్పు కలగడం లేదు. ఈ బెత్సైదా ప్రాంతాన్ని ఒకసారి మనం గమనిస్తే, ఆ ప్రాంతంలో విస్తారమైన అద్భుతాలు జరిగినాయి, కానీ ఆ ప్రాంతం నుండి ఒక 3 వ్యక్తులు దేవుని పరిచర్య కొరకు పిలువబడ్డారు. యేసు ప్రభుతో పాటు పరిచర్య చేసిన 3 శిష్యులను మనం గమనించవచ్చు. పేతురు, ఫిలిప్పు, అదేవిధంగా అంద్రేయ అనే ఒక 3 శిష్యులని యేసు ప్రభు అదే ప్రాంతం నుంచి పరిచర్య కొరకు పిలుచుకున్నాడు. అనేక అద్భుతాలు జరిగినా ఈ 3 మాత్రమే మారు మనసు పొంది ప్రభు వైపు తిరగడం మనం ఇక్కడ గమనించవచ్చు. హల్లెలూయా. సో ఇక్కడ దేవుని వాక్యము విస్తారంగా దైవ సేవకుల ద్వారా వినిపించబడుతూ ఉంది. అంతేకాదు, ఆయా ప్రాంతాల్లో అదేవిధంగా మన మందిరంలో కూడా విస్తారమైన అద్భుత కార్యాలు, స్వస్థతలు దేవుడు చేస్తూ ఉన్నాడు. కానీ మార్పు చెందే వారి సంఖ్య చాలా తక్కువగా కనబడుతుంది అన్నట్టుగా నేను గమనించగలిగాను. సో గత వారంలో విని వాక్యం చెప్పగా మనం విన్నాం. 700 మంది సంఘ సభ్యులు ఉన్నటువంటి మన మందిరంలో పరిచారకులు ఎంతమంది ఉండాలని చెప్పారు? 91 మంది ఉండాలని చెప్పారు. కానీ ఒక 5-6 మాత్రమే సంపూర్ణంగా ప్రభు పరిచర్య కొరకు వారు వాడబడతా ఉన్నారు. కాబట్టి ప్రభు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇంకా అనేకులు మారు మనసు పొంది ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు పరిచర్యలో పాలు పొందాలని ప్రభు ఈ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 21వ వచనంలో, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా అని ప్రభు అంటా ఉన్నాడు. ప్రభువుకు ఒక నిరుత్సాహం అనేది ఇక్కడ ఏర్పడింది. అయ్యో అనాల్సిన పరిస్థితి ప్రభుకి ఏర్పడుతుంది ఆ కొరాజీనా, బెత్సైదా ప్రాంతాలను చూసి. ఆ విధంగా మనల్ని చూసి కూడా అయ్యో కిరణ్ అని నన్ను చూసి కానీ, అయ్యో సహోదరుడా అని ఒక సహోదరుని చూసి కానీ, అయ్యో సహోదరి అని ఇంకొక సహోదరుని చూసి కానీ ప్రభు మనల్ని గురించి అనుకోవద్దు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఎంత గొప్ప ఆధ్యాత్మిక జీవితం నీ జీవిస్తున్నావో అని మన గురించి మెచ్చుకునే స్థితిలోనే మనం ఉండాలి. హల్లెలూయా. ఇంకొక మాట మీకు తెలియజేయాలని ఇష్టపడతా ఉన్నాను. అదేంటంటే, అయ్యో అనే పరిస్థితి మనలో ఉండకూడదు, కానీ ఆహా అని ప్రభు మన గురించి అనుకోవాలి. ఆహా, నా ప్రియ బిడ్డలు ఎంత గొప్ప ఆధ్యాత్మిక జీవితం జీవిస్తూ ఉన్నారు, ఎంత గొప్ప ఆధ్యాత్మిక పోరాటం వీళ్ళు పోరాడుతూ ఉన్నారు అని మనల్ని గురించి మెచ్చుకునే స్థితిలో మనం ఉండాలని ప్రభు ఈరోజు మరొకసారి ఈ యొక్క మారు మనస్సును గురించి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క 2025వ సంవత్సరం చివరి అంకంలోనికి మనం వచ్చాం. దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, ఎంతో ఆశీర్వాదం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ఎంతగానో మనల్ని దీవించాడు. వాటన్నిటిని గురించి దేవుడు మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తే మనం ఏం సమాధానం ఇస్తాం? నీకు ఇంత ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అవకాశాలు ఇచ్చిన ప్రభు పరిచర్య కొరకు నీవు సమయం వెచ్చించిన విలువ ఎంత అని ప్రభు మనల్ని ప్రశ్నిస్తే మనం ఈ సమయంలో ఏం సమాధానం చెప్పగలుగుతాం? ఇంకొక విషయం నేను చెప్పి ముగిస్తాను. మన చర్చి పేరు న్యూ జెరూసలేం చర్చ్ అని పేరు పెట్టుకున్నాం. సో ఈ మందిరంలో అడుగుపెట్టిన ప్రతిసారి మనకు పరలోకంలో ప్రభు సిద్ధపరుస్తున్నటువంటి ఆ నూతన యెరూషలేం అనే పట్టణం మనకు జ్ఞాపకంలో రావాలి. అంటే ఈ మందిరంలో అడుగుపెట్టిన, ఈ న్యూ జెరూసలేం చర్చిలో అడుగుపెట్టిన ప్రతిసారి మన పోరాటము ఏదని జ్ఞాపకం రావాలి? ఆ నూతన యెరూషలేము కొరకు అనే పోరాటము ఈ అడుగుపెట్టిన ప్రతిసారి మనకు రావాలి. ప్రభు కొరకు బ్రతకాలనే తలంపు మనలో ఉండాలి. ప్రభు నా పట్ల ఏ ఉద్దేశం చేత మనల్ని ఇక్కడికి నడిపించాడో ఆ ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రభు కొరకు బ్రతకడానికి ఇష్టపడాలి. అంతేగాని అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా అని ఆ ప్రాంతాలను గద్దించిన రీతిలో మనలో ఎవరూ ఉండకూడదని మరి ప్రభు నాకు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను.
యోనా విషయంలో మనం గమనిస్తే యోనాలో నిజంగా మారు మనసు వచ్చినట్లుగా మనకు కనబడదు. ఏదో సూసాయిగా ప్రభు చెప్పాడు కాబట్టి వెళ్ళి చెప్దాం అని అన్నాడు అంతే. నిజమైన మారు మనసు కాదు. అయినా కానీ దేవుడు ఆ నినివే ప్రాంతాన్ని కనికరించాడు. ఆ ప్రాంతం అంతా రక్షింపబడడానికి దేవుడు కనికరపూర్ణుడిగా ఆ యొక్క సందర్భంలో మనకు కనబడతా ఉన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ యోనాలో ఉన్నటువంటి ఆ కొంచెం మార్పైన మనలో లేదా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నిజంగా యోనా గురించి మనం ధ్యానిస్తే గట్టి మారు మనసు ఉందా ఆయనకు? లేనే లేదు. ఏమాత్రం మారు మనసు లేదు. ఆ ప్రాంతం అంతా రక్షింపబడ్డాక కూడా ఆ ప్రాంతాన్ని గురించినటువంటి బాధే, అయ్యో ఎందుకు రక్షింపబడ్డది ఆ ప్రాంతము అన్న బాధే ఉంది ఆయనకు. కానీ నిజమైన మారు మనసు యోనాలో లేదు. ఆ కొంచెం మారు మనసులోనే దేవుడు అంత గొప్ప ప్రాంతాన్ని రక్షించి గొప్ప కార్యాలు చేస్తే మరి మనకెంత మారు మనసు కావాలి? ఇంకా ఎంత మనం ప్రభు కొరకు బ్రతకడానికి మనం ఇష్టపడాలి? మన సమయాన్ని ఒకసారి గమనించుకుందాం. ప్రభు మనకి ఎంతో సమయం ఇస్తూ ఉన్నాడు కదా, దినమునకు 24 గంటలు. అందులో ప్రభువు కొరకు వెచ్చించే మన సమయం ఎంత? ప్రభు కొరకు జీవించే సమయం మనకెంత? ప్రభు పరిచర్య కొరకు మనం వెచ్చిస్తున్నటువంటి సమయం ఎంత అని మనం ఒక్కసారి లిస్ట్ అవుట్ చేసుకుంటే కనుక మనలో చాలామందికి మారు మనసు లేనట్లుగా అర్థమవుతుంది. సో అప్పుడు ప్రభు ఏమంటాడు? అయ్యో నా సహోదరా, అయ్యో నా సహోదరి అని బాధపడాల్సి వస్తుంది. ఆ స్థితిలో ఎవరు ఉండొద్దని ప్రేమతో మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో భద్రపరచునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకొని ప్రభుకి సమయం సమర్పిద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, గనుడవైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అయ్యా, కొరాజీనా, బెత్సైదా ప్రాంతాలు ఏమాత్రం మారు మనసు లేకుండా మిమ్మల్ని ఎంతగానో దుఃఖపరిచినటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. దేవా, మాలో ఎవరైనా నిన్ను దుఃఖపరిచే పరిస్థితిలో ఉంటే ప్రభా, ఈ వాక్యం విత్తబడిన వెంటనే మాలో నిజమైన మారు మనసు దయచేయమని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాం. అంతేకాదు ప్రభా, మరి నాయనా నీ సన్నిధిలో ఉపవాసించి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. అయ్యా, ఎవరు ఏ సమస్యతో నీ సన్నిధికి వచ్చారో మాకు తెలియదు నాయనా. ఆ సమస్యలన్నింటి నుంచి మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాను. నిజమైన మారు మనసును అనుగ్రహించండి. నీ కొరకు బ్రతికే కృపను మాకు అనుగ్రహించండి. నీ రాజ్య విస్తరణలో మేమందరం పాలిభాగస్తులొకటికు కృప చూపించండి. నమ్మకంగా మా విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ నీ రాకడ వరకు విశ్వాస జీవితాన్ని కాపాడుకునే యోగ్యతను, భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ కిరణ్ గారు. అందరం చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. దూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి మన మధ్యలో వాక్య పరిచయం చేశారు. దేవుడు వారిని, వారి పరిచయను దీవించిన కాక. అందరం కూడా లేచి నిలబడినట్లయితే ఒక చిన్న ఆట పాడుకుంటూ దేవుడిని ఆరాధన చేద్దాం. అందరం కూడా లేచి నిలబడి దేవుని యొక్క కృపను, ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు చేసిన మేలును బట్టి మన జీవితంలో ఎంతవరకు మార్పు చెందగలుగుతున్నా అనేది కూడా మనం ప్రశ్నించుకుంటూ కొద్ది సమయం దేవుని నామమును మహింపరచుదాం. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నేనే నమ్మితిని నాదే. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నేనే నమ్మితిని నాదే. నిన్నే నా జీవితమునకు, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటూ, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా
అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ప్రభువానికి మహిమ. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితి, కంటి పాపవలే కాచి కరుణతో నింపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. మరణపు మార్గమందు నడచిన వేళయన్ వైద్యునిగా వచ్చిన మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ యేషువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి, నీవు లేని జీవితమంతా నిన్నే నా జీవితమునకు నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహిం అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా
నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మి నా దేవా. అందరం చేతులు పైకెత్తి కొద్ది సమయం. నిజంగా మేలు చేయువాడు ఆయనే, మంచి చేయువాడు ఆయనే, గొప్ప కార్యములు చేయువాడు ఆయన, మనుషుల హృదయాలను మార్చగలిగిన వాడు ఆయన, హృదయాలను ప్రభు తట్టు త్రిప్పగలిగిన వాడు ఆయనే. ఈరోజు ఆయన మనస్ఫూర్తిగా కొద్ది సమయం రెండు చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా ఆ దేవునికి స్తుతులు చెల్లించాలి. హృదయాంతరంగములో నుంచి, పెదవులతో కాదు, హృదయాంతరంగములో నుంచి యేసయ్యా నీకే నా స్తుతులు, నీకే ఆరాధన, నిన్ను పోలిన వారెవ్వరూ లేరయ్యా. అద్భుతములు చేయి దేవుడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడు, మా ప్రార్థనలు ఆలకించేవాడవయ్యా, మా హృదయాలను మార్చేవాడవు నీవే, మా అంతరంగములో మార్పును కలుగు చేసే దేవుడవు నీవేనయ్యా. నీకే స్తుతులు ప్రభువా, నీ నామమునకే మహిమ కలుగును కాక, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లును కాక. ఇంకా ఏ విషయాల్లో మేము మార్పు చెందవలసి ఉందో ప్రభు, ఆ విషయాల్లో మార్పు చెందడానికి సహాయము దయచేయండి. ఆ విషయాల్లో మా జీవితాలను మార్చుకోవడానికి సహాయము దయచేయండి. విన్న వాక్యం అందరి హృదయాల్లో ఫలింపు చేయండి ప్రభు. ఈరోజు సంఘముగా కలిసి ప్రార్థన చేయబోతుండగా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించి పట్టుదలతో, భారముతో, విసుకక ప్రార్థించడానికి సహాయము దయచేయండి. ఆశతో ప్రార్థించడానికి సహాయము దయచేయండి. నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నామండి. దయచేసి అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో గడుపుదామండి. ముందుగా పురుషుల్లోంచి ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి ఈరోజు చెప్పబడిన వాక్యము అందరి జీవితంలో ఫలించలాగున, అలాగే పాములపాడు ప్రాంతంలో పరిచయం చేస్తున్న జి కిరణ్ గారి పరిచయం నిమిత్తం వారి కుటుంబం కొరకు, ఇంకా వారి జీవితంలో దేవుడు అభివృద్ధి కలుగు చేయలాగున వారి పరిచయం నిమిత్తం వారి కుటుంబం కొరకు, వారు చెప్పబడిన వాక్యం నిమిత్తం పురుషుల్లోంచి ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నానండి. పరిశుద్ధుడా, గొప్పదేవ, మహోన్నతుడా, సర్వాధికారి తండ్రి, సర్వ సృష్టికర్త, నీకు వందనాలు. అత్యున్నత సింహాసనం మందు ఆసీనుడు అయిన దేవా, నీకు స్తోత్రములు నాయన ప్రభా. ఇదిగో తండ్రి, ఈ దినం మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచిన ఆయన ఈ సాయంకాల సమయమున నాయన అయా నీ యొక్క పాద సన్నిధిలో మేమందరం కూడుకొని నాయన ప్రభా, నీకు నాయన ప్రభా నిన్ను స్తుతిస్తూ, నిన్ను గణపరుస్తూ, నీ నామమును మహిమపరిచే భాగ్యం దయచేసినందుకు వందనాలు. ఇదిగో ప్రభా, మా విజ్ఞాపనలపై నీ చెవియొగ్గి ఆలకించుము తండ్రి. ఆనాడు నాయన ప్రభా ఏలేలో నాయన ప్రభా కర్మేలు పర్వతం మందు చేసినటువంటి ప్రార్థనను నువ్వు అంగీకరించిన దేవుడవు తండ్రి నాయన ప్రభా. ఈ దినము మేము చేయబోయే ప్రార్థనలు నాయన ప్రభా నువ్వు అంగీకరించి మాలో విశ్వాసాన్ని పెంపొందించు తండ్రి. అయా ఈ దినము నాయన ప్రభా నీ దాసుడు చెప్పినటువంటి నాయన ప్రభా అయా మరి నీ మాటలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయా నిజమే తండ్రి, మాలో విశ్వాసం నాయన ప్రభా కొద్దిగా ఉన్నదేమో తండ్రి నాయన, మా విశ్వాసాన్ని దృఢపరచు తండ్రి నాయన ప్రభా. అయా నాయన నా తండ్రి, మాలో నాయన ప్రభా విశ్వాసం లేనిది మేము క్రియలు ఎలా చూడగలము తండ్రి నాయన ప్రభా. మా విశ్వాసాన్ని దృఢపరచు తండ్రి. అయా నీ దాసుడు నాయన చేయుచున్నటువంటి పరిచర్యను నాయన ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకో. కుటుంబాన్ని నాయన దీవించి ఆశీర్వదించు. చేయుచున్నటువంటి ప్రతి పరిచర్యను నాయన ప్రభా యేసయ్యా నీకు మహిమకరంగా చేస్తూ అయా నీకు ఇష్టడుగా నాయన ప్రభా అబిడ్డ నాయన ప్రభా అయా ఉండులాగున సహాయం దయచేయమని, ఆ యొక్క పరిచర్యను అంతటిని దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. అదేవిధంగా స్త్రీల్లోంచి ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నానండి. ప్రవళిక గారు సంతానం కొరకు, ఇంకా వారి రక్షణ కొరకు ప్రార్థన చేయమని కోరారండి. అలాగే నయోమి గారు అప్పుల నుండి విడుదల కొరకు ప్రార్థన చేయమని కోరారు. ప్రవళిక గారు సంతానం కొరకు, రక్షణ కొరకు, అలాగే నయోమి గారి అప్పుల నుండి విడుదల కొరకు స్త్రీల్లోంచి ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నానండి.
స్తోత్రం 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 నాయన ప్రభా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. నీకే మహిమ చెల్లించుకుంటున్నాను అయ్యా తండ్రి ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి నాయన అయ్యే రాత్రి కల్లా సమయంలో ఉన్న తండ్రి ప్రభా, నీ సన్నిధానంలోనైనా ఇలా కూడుకొని నైనా నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. అయ్యా తండ్రి 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ నాయన ప్రభా, నీకు మహిమకరంగా జరగడానికి సహాయం చేయండి నాయన. అయ్యా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ఉపవాసం ఉండి నాయన అయ్యా కన్నీరు కార్చిన తండ్రి ప్రభా, నీ సన్నిధానములో ఉన్న తండ్రి నాయన అయ్యా తండ్రి ప్రభ, నీ ఆత్మ పొందుకొని నీ శక్తి పొందుకొని నాయన వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయండి. మీరే కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి ప్రభ. నాయన ఇదిగో తండ్రి ప్రభ చెప్పిన వాక్యము నాయన మీ దాసుని బలపరచండి నాయన. అయ్యా తండ్రి ప్రభ నాయన కుటుంబాన్ని నాయన ప్రభ మీరు ఆశీర్వదించండి, బలపరచండి, మీరే కృప చూపించండి నాయన. ఇంకనైనా బలంగా మీరు వాడుకోమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. నీకు వందనాలు, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి నాయన న్యాయమని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయ్యా ప్లీజ్ ఏసయ్యా సహాయం చేయండి తండ్రి ప్రభా. నీకు వందనాలు, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభ నాయన. ఆ బిడ్డలను తండ్రి ప్రభా మీరే కృప చూపించండి తండ్రి నాయన. అయ్యా తండ్రి ప్రతి మనసు రక్షణ దయచేయండి, మీరే కృప చూపించండి, అప్పుల బాధల నుంచి విడిపించమని అడుగుచున్నాను తండ్రి నాయన. అయ్యా మీరు కృప చూపే దేవుడో తండ్రి నాయన, నీ నామములనే తండ్రి ప్రతిది నాయన ప్రభ ఇచ్చే దేవుడో తండ్రి నాయన. ప్లీజ్ ఏసయ్యా మీరే సహాయం చేయండి నాయన. ప్లీజ్ ఏసయ్యా మీరే కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి నాయన. ఇదిగో తండ్రి ప్రభ 2 బిడ్డలు బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. ఆ బిడ్డనైనా మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయ్యా సంతానముడు దయచేయండి, దేవానికి వందనాలయ్యా. అయ్యా తండ్రి ప్రభ యెహోవా ఇచ్చు గర్భఫలం అతి శ్రేష్టమని అన్నావు తండ్రి. అయ్యా నీ నామంలో నాయన తండ్రి ఆ బిడ్డకు నాయన అయ్యా గర్భఫలముని మీరు దయచేయండి నాయన, మీరే కృప చూపించండి. అయ్యా తండ్రి ప్రభ మీరు సహాయం చేసే దోడవు తండ్రి నాయన. ప్లీజ్ చేసారా మీరు పరమ డాక్టర్ అయిన దోడవు తండ్రి నాయన. ప్లీజ్ ఏసయ్యా మీరే కృప చూపించండి, మీరే సహాయం చేయమని ఏసయ్యా నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ, నీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అదేవిధంగా పురుషుల్లోంచి ప్రార్థన చేద్దామండి. సునీత అనే సహోదరి లివర్లో రాళ్ళు ఉన్నాయంటే ఆపరేషన్ చేస్తున్నారంట. ఆపరేషన్ సక్సెస్ అయ్యేలాగా సునీత గారి నిమిత్తం ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాండి. అలాగే సహోదరి బేబీ గారి వారి కుటుంబంలో సమాధానం కొరకు ప్రార్థన చేయమని కోరారు. బేబీ గారి కుటుంబంలో సమాధానం కొరకు సునీత గారిని దేవుడు స్వస్థపరచులాగున సునీత గారి నిమిత్తం ప్రార్థన చేయాల్సింది కోరుచు. స్తోత్రం తండ్రి, నా ప్రియ పరలోకమందున్న దేవ, గొప్ప దేవ, రక్షకుడా, స్తోత్రం తండ్రి. అయ్యా ఈ సాయంకాలం సమయంలో ప్రభా నీ మందిరంలో సంఘంగా కూడి నీ నామాన్ని మయపరిచే కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మరి నాకు ఇచ్చిన అంశాలను బట్టి జ్ఞాపకం చేసుకోండి. సునీత గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి ఏమైతే ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో ప్రభా బిడ్డకు అయినా మీరు పరలోక రాజ్యంలో గుప్పిలు విప్పినప్పుడు ప్రభా ఈ లోకంలో ఇవ్వబడుతుందన్నావు ప్రభా. మీరు అక్కడి నుంచి ఒక మాట చూపు చాలు ప్రభా, నీ మాట చాలు నైనా. మరి ఆమె వైపు చూడండి, ముట్టండి నైనా, మీరే ఆ ప్లేస్లో ఉండి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. గొప్ప దేవుడు, రక్షకుడు నైనా నీకు వందనాలు ప్రభా. మరి భీమా విషయంలో జ్ఞాపకం చేసుకోండి నైనా. మరి ఆ కుటుంబముల విషయంలో నెమ్మది దయచేయండి, ప్రేమ దయచేయండి, ఆర్థిక సమస్యలు తీర్చండి ప్రభా. మీరు అడుగుడు నేను ఇవ్వబడు అన్నావు ప్రభా. మేము అడుగుతూ ఉన్నాం నాయనా. ప్రతి విషయంలో ప్రభా నువ్వు లేనిది మేము లేము నైనా. నువ్వు ఉన్నావు కాబట్టి మేము ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రం తండ్రి నైనా ప్రభా. నైనా మాట్లాడే దేవుడు నైనా, కనపడే దేవుడు నైనా, నీకు వందనాలు తండ్రి. అయ్యా ఈ మందిరం చుట్టూ కూడా ప్రభా కంచె కాపుదల దయచేయండి తండ్రి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. ఈ 40 రోజులు ప్రభా నైనా నామను మహిమకరంగా జరిగినట్లుగా సహాయం చేయండి నైనా. ఎక్కడ సౌండ్ సిస్టమ్ కానీ మనసుల యుద్ధంలో కానీ ప్రభా నైనా ఇక్కడ ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా ఈ నామానికి మహిమకరంగా 40 రోజులు పూర్తి చేసి నీ నామాన్ని ఘనపరచలాగున ఈ సంఘానికి ఆ భాగ్యాన్ని అదృష్టం కలిగించమని, నీ అభిషేకం ఆశీర్వాదం దయచేయమని మాకు కోరుకుంటూ మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా స్త్రీల్లోంచి ప్రార్థన చేద్దామండి. సంతానం కొరకు ప్రార్థన చేయమని పేర్లు ఇచ్చారండి. దుర్గా గారు వారి కుటుంబంలో సంతానం కొరకు ప్రార్థన చేయమని కోరారు. అలాగే షారోన్ అనే సహోదరి 2వ సంతానం కొరకు ప్రార్థన చేయమని కోరారు. షారోన్ గారు 2వ సంతానం కొరకు, దుర్గా గారు
గర్భఫలం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. స్తోత్రం దేవ పరిశుద్ధుడ, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి. రీతిగా మమ్మల్ని గ్యాదర్ చేసిన విధానమునకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవ విశ్వాసంతో ప్రార్థించుచుండగా నాయన తండ్రి ఆలకించి మంచి జవాబును దయచేస్తారని నమ్ముచున్నాం నాయన తండ్రి. దేవ ఆయన దుర్గా గారి గురించి ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. మంచి సంతానాన్ని దయచేయమని కోరుచున్నాను తండ్రి. దేవ గర్భం నాయన తండ్రి తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. దేవ ఆయన గర్భఫలం నీవు ఇచ్చు బహుమానం కదా నాయన దేవ. ప్లీజ్ నాయన తండ్రి వాళ్ళ ఫ్యామిలీలో నాయన తండ్రి హ్యాపీనెస్ని మీరు యాడ్ చేయమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. దేవ అలాగే నాయన తండ్రి షారూన్ ఆంటీ గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. దేవ సెకండ్ ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నాను నాయన తండ్రి. దేవ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. దేవ ప్లీజ్ నాయన తండ్రి ఇద్దరు బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అదేవిధంగా పురుషుల్లోంచి ప్రార్థన చేద్దామండి. సహోదరుడు ప్రేమ్ కుమార్, వారి కిడ్నీ పాడైపోయిందంట, కొత్త కిడ్నీ వేయాలని, ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని, ఆ కిడ్నీ దొరికిలాగున ప్రార్థన చేయమని కోరారు. ప్రేమ్ కుమార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. అలాగే రాజు అనే సహోదరుడు చేతబడి శక్తుల నుండి విడుదల కొరకు ప్రార్థన చేయమని కోరారు. రాజు అనే సహోదరుడు చేతబడుల శక్తుల నుండి విడుదల కొరకు ప్రేమ్ కుమార్ కిడ్నీ దొరికిలాగున వారి నిమిత్తం ప్రార్థన చేయాల్సింది కోరుచున్నాను. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా ఈ దినం ఈ రీతిగా నీ సన్నిధానంలో ప్రార్థించుటకు నువ్వు ఇచ్చినట్టు ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మా మధ్య ఎన్నో గొప్ప కార్యాలు చేసి సజీవుడవై దేవా ఎన్నో కార్యాలు మా జీవితంలో చేస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ సంఘంగా కూడి దేవా ప్రార్థించుచుండగా ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వగల సమర్థుడవు అని ఎరిగి ఉన్నాము తండ్రి. నీ లేఖనం సెలవిస్తుంది, ప్రార్థించుచుండగా మేము అనుగ్రహిస్తున్నామని దేవా నీ వాగ్దానం ఇచ్చినావు తండ్రి. దేవ మరి ఒకసారి నీ పాసంలో దేవ మొరపెట్టుచున్నాం తండ్రి. దేవా ప్రేమ్ కుమార్ జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆ బిడ్డకి ఏదైతే తండ్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలని ఆశిస్తున్నారో ప్రభా, డాక్టర్స్ చెప్పినారో తండ్రి. దేవా దానికి తగిన కిడ్నీ దొరుకులాగున సాయం తెచ్చండి. ఆ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ కూడా దేవ సక్సెస్ఫుల్గా అవ్వలాగున సాయం తెచ్చండి. సజీవ లెక్కలోంచి నీ సన్నిధానంలో గొప్ప సాక్షిగా నిలబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. దేవ నీవు సహాయం దయచండి. దేవ వైద్యులకు పరమ వైద్యుడవు నీవు తండ్రి. దేవ సమస్తము సరిచేయగల సమర్థుడవు తండ్రి. దేవ నీవు సహాయం దయచేయండి. దేవ అదే రీతిగా ప్రభా రాజు అనే సహోదరుని నిమిత్తం ప్రార్థన తండ్రి. ఆ బిడ్డ ఏదైతే తండ్రి దేవ అంధకార శక్తుల ద్వారా ఏదైతే తండ్రి దేవ ఆయన మీద ఏవైతే చేతబడి శక్తులు నడుస్తున్నాయో ప్రభా, యేసు నామంలో వాటిని విరగొట్టమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా నీవు సమస్త శక్తివంతుడవు తండ్రి. దేవ సమస్తము మీద నీకు అధికారం ఉంది ప్రభా. దేవ నీవు నోటి మాట చేత ప్రతి ఒక్కటి దేవ సరిచేయగల సమర్థుడు. దేవా సహాయం తెచ్చండి. దేవా బిడ్డ మీద జరుగుతున్న ప్రతి ఒక్క అంధకార శక్తులను యేసు అతి పరిశుద్ధ నామంలో నలిగివేయమని వేడుకుంటున్నాను తండ్రి. దేవ ప్రతి ఒక్క బంధకం నుంచి ఆ బిడ్డను విడిపించి దేవా బిడ్డని సన్నిధానం నిలిపి గొప్ప సాక్షిగా వాడుకోమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అదేవిధంగా స్త్రీల్లోంచి ప్రార్థన చేద్దామండి. వీరమ్మ అనే సహోదరికి కాలు విరిగిందంటే అండి, కాలుకి ఆపరేషన్ అయిందంట, కాలు త్వరగా అతుక్కునేలాగా స్వస్థత కొరకు ప్రార్థన చేయమని కోరారు. వీరమ్మ గారు స్వస్థత కొరకు. అలాగే ఆనంద కుమారి అనే సహోదరి కింద పడ్డారంటే బ్యాక్ బోన్ విరిగిపోయిందంట, స్వస్థత కొరకు ప్రార్థన చేయమని కోరారు. ఆనంద కుమారి గారిని దేవుడు స్వస్థపరచులాగున, అలాగే వీరమ్మ గారు త్వరగా కోరుకునేలాగున వారి నిమిత్తం ప్రార్థన చేయాల్సింది కోరుచున్నాను. మహాగణుడ పరిశుద్ధుడ జీవముగల తండ్రి నా దేవా మీకు వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. అయ్యా మేమైతే అల్పులము అయోగ్యులము ప్రభా. అయ్యా ప్రార్థించే అర్హత నాలో మాలో లేదు కానీ ప్రభా, మీరిచ్చిన ప్రభా రక్షణ చేత పట్టుకొని ప్రభా ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా ఈ సమయంలో ప్రభా ఇద్దరు బిడ్డల్ని మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. వీరమ్మ గారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఆ బిడ్డ అయితే కింద పడిన ఆపరేషన్ జరిగింది అయ్యా. మరలా ప్రభా మీరు ఆ యొక్క కాళ్ళను ప్రభా కట్టమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అయ్యా ఈ సమయంలో ప్రభా మేము లోకరీతిలో వైద్యుల దగ్గరికి వెళ్ళట్లేదు కానీ ప్రభా డాక్టర్ కంటేను ప్రభా పరమ వైద్యుడు నువ్వని ప్రభా నీ సన్నిధానంలో ప్రభా సంఘమంతయు కూర్చొని ప్రభా ప్రార్థన చేస్తున్నాము ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా బిడ్డకి ఎక్కడైతే
ప్రభా అయా కట్టబడలేదో ప్రభా దయచేసి ప్రభా మీ యొక్క గాయపడిన హస్తమునకు ప్రభా ఆ బిడ్డను అప్పగిస్తున్నాము రాజా. అయా ఇదిగో తండ్రి ప్రభా నీ గాయముల చేత స్వస్థత గనుక ప్రభా మరి ఆ బిడ్డ ఎంత బాధపడుతుందో మాకైతే తెలియదు కానీ ప్రభా సమస్తమును నా బిడ్డను ఎరిగిన దేవుడు అయ్యా. అయా ఇదిగో తండ్రి ప్రభా దయచేసి ప్రభా మీరు కట్టండి ప్రభా, మీ స్వస్థత మీ గొప్ప కృపను ప్రభా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. కుమారుని గారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా కింద పడిపోయి ప్రభా ఆ బిడ్డకు బ్యాక్ బోన్ ప్రభా ప్రాబ్లంగా ఉంది కాబట్టి ప్రభా అయా మీ స్వస్థత కూడా బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. స్వస్థతను ఇస్తే మాత్రమే ప్రభా అది సంపూర్ణంగా ప్రభా స్వస్థత చేత నింపబడుతుంది ప్రభా. అయా మీరు ఒకవేళ స్వస్థత ఇవ్వకపోతే ప్రభా అయా ఇదిగో తండ్రి ప్రభా బిడ్డ బ్రతికున్న దినములు ప్రభా బాధపడుతూనే ఉంది ప్రభా. మేము నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం అయ్యా. జీవము గల దేవుడవు నువ్వు గనుక ప్రభా అయా ఇదిగో తండ్రి ప్రభా ఆ బిడ్డలలో ప్రభా నూతన కార్యమును మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము ప్రభా. అయా మీ సహాయము మీ గొప్ప కృప కనికరమును ప్రభా ఆ బిడ్డలకు దయచేయండి ప్రభా. రక్షణ లేకపోతే ఆ కుటుంబాలకు మీ రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అదేవిధంగా పురుషుల్లోంచి ప్రార్థన చేద్దామండి. రేణుక అనే సహోదరి బాప్తిసం తీసుకునేలాగా ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ కూడా మందిరానికి వచ్చేలాగున ఆ రేణుక అనే సహోదరి కొరకు ప్రార్థన చేయమని కోరారు. అలాగే వినయ్ అనే సహోదరుడు రక్షణ మారు మనసు కొరకు ప్రార్థన చేయమని కోరారు. వినయ్ అనే సహోదరుడు రక్షణ కొరకు, రేణుక అనే సహోదరి రక్షణ కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. సర్వోన్నతుడకు తండ్రి, సర్వాధికారి అయిన దేవ, నీ అపరించి పాదాలకు వందనాలు నాయన. దయగలిగిన తండ్రి నాయన, అల్పులమైన మమ్మల్ని ప్రేమించి నీ కృపచేత నాయన నీ సన్నిధికి వచ్చి ఈ విధంగా ప్రార్థించడానికి నాయన మరొక దినమును మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు దేవా. మా యొక్క ప్రతి పరిస్థితి కూడా తెలిసిన దేవుడు నాయన. మరి నాయన మా ఆత్మీయ స్థితి తెలిసిన ఆయన నా తండ్రి, ఇదిగో నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు అయ్యా నా తండ్రి. నాయన ఇదిగో నాయన కరోజినా పట్టణం వల్లే అలాగే నాయన బెస్తైదా పట్టణస్థుల వల్ల నాయన నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి ఇదిగో నాయన నా తండ్రి మూర్ఖుల వల్ల మేము ఉండకుండా నాయన అయ్యా మన తన ఆనాడు యోన మన తండ్రి ఇదిగో నాయన నినివేకి వెళ్ళి మన తండ్రి ఏదైతే నీ వాక్యాన్ని అయ్యా నీ మాటను చెప్పినప్పుడు వారు నాయన ఇదిగో మారు మనసు పొంది నాయన నా తండ్రి ఇదిగో నాయన గోనెపట్ట కట్టుకొని నాయన నా తండ్రి నీ సన్నిధిలో ఏ విధంగా అయితే నా తండ్రి ఇదిగో దేవా మన తండ్రి వారు ప్రార్థించారు నాయన, ఉపవాసం ఉండి నాయన నా తండ్రి నీ సన్నిధిలో నాయన నా తండ్రి గోజాడారు నాయన. ఆ విధంగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. మా అందరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి బలహీనతలను తీసివేయండి నాయన. మా యొక్క ప్రార్థనలు విని నాయన నా తండ్రి మా జీవితాలను మార్చమని వేడుకుంటున్నాము నా తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. దయగలిగిన తండ్రి మరి నాయన ఈ సమయంలో తండ్రి ఇదిగో నాయన మన తండ్రి సహోదరి రేణుకాను బట్టి అయా తన కుటుంబాన్ని బట్టి నీ పాసందుకు వస్తుందని జ్ఞాపకం చేసుకున్న ఆయన ఏ ఒక్కరు కూడా నశించిపోవడం నీ చిత్తం కాదు కదా తండ్రి. దయగలిగిన దేవా ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తను మారు మనసు పొందుకుని నాయన ఇదిగో నాయన బ్యాప్టిజం తీసుకోవాలని అలాగే తన కుటుంబం అంతా కూడా రక్షింపబడాలని నాయన నా తండ్రి ఇదిగో నాయన ఆశపడి ఉంది. ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా తండ్రి. నీ యొక్క రక్షణను ఆ బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను. అలాగే నాయన సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకున్న ఆయన తను కూడా మారు మనసు పొందిన ఆయన నా తండ్రి ఇదిగో నాయన బ్యాప్టిజం పొందుకుని నాయన నా తండ్రి ఇదిగో నాయన నీ నిత్యరాజ్యమునకు వారసులుగా ఆ బిడ్డలు మారలాగున సహాయం దయచేయమని వేడుకున్నాను. దయగలిగిన తండ్రి ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక నాయన ఆ యొక్క బిడ్డల నా తండ్రి మనస్సు ఎరిగిన దేవుడు వారి యొక్క ఆశను తృప్తిపరచమని నా తండ్రి. అలాగే సంఘంలో నాయన నా తండ్రి ఇంకనూ నా తండ్రి ఎవరైతే కుటుంబాల్లో రక్షణ లేని బిడ్డలు ఉన్నారో నాయన వారందరూ కూడా రక్షణలోకి రాగలుగులాగా నీ కార్యములు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అయ్యా చేసిన ప్రార్థన మీరు విన్నారని ప్రతిఫలం దయచేశారని నమ్మొచ్చు. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అదేవిధంగా స్త్రీల్లోంచి ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నానండి. నాగేందర్ ప్రసన్న వారి కుటుంబంలో దేవుడు వారికి సంతానాన్ని అనుగ్రహించులాగున నాగేందర్ ప్రసన్న వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నానండి. అలాగే సౌజన్య గారు గర్భిణీ స్త్రీ అండి. దేవుడు ఆమెను కూడా మంచి ఆరోగ్యంతో నింపి ఆరోగ్యకరమైన శిశువుకు జన్మించులాగున సౌజన్య గారి నిమిత్తం ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. దయచేసి స్త్రీల్లోంచి ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి సౌజన్య గారి నిమిత్తం అలాగే నాగేందర్ ప్రసన్న వారి కుటుంబంలో సంతానం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. స్తోత్రం స్తోత్రం దేవా. పరిశుద్ధుడానికి వందలే తండ్రి.
జీవం కలిగిన దేవా, జీవాధిపతి నీ నామముకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అయ్యా తండ్రి దేవా. అయ్యా తండ్రి సౌజన్య కొరకు తండ్రి పాసందికి వస్తున్నాం తండ్రి దేవా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందలే, నీకు స్తోత్రమే తండ్రి దేవా. ఆ బిడ్డలు ఆశించిన తండ్రి దేవా మీరు నెరవేర్చండి తండ్రి దేవా. అయ్యా బిడ్డ తండ్రి దేవా, అయ్యా దేవా, అయ్యా గర్భంతో దేవా, అయ్యా గర్భిణితో తండ్రి దయచేసి బిడ్డ చుట్టూ నీ కంచి నీ కాపుదలు దయచే ప్రభు. అయ్యా తండ్రి దేవా, అయ్యా బిడ్డకు దేవ మంచి ఆరోగ్య శిశువు దేవ జన్మించాలని కృప చూపించు తండ్రి. బిడ్డకు దేవ కావాల్సిన తండ్రి బలము శక్తిని దయచేసే తండ్రి దేవా. అయ్యా నీకే స్తుతులు, నీకే స్తోత్రం, నీకే మహిమ వేసే దేవా. అదేవిధంగా తండ్రి దేవా ఇంకొక దేవ సహోదరి తండ్రి దేవా, అయ్యా దేవ సంతానం కొరకు దేవ ప్రార్థిస్తున్న తండ్రి దేవ దయచేసి తండ్రి మీరు కృప చూపించి సహాయం దయచే తండ్రి దేవ. గర్వఫలము ఇచ్చే బహుమానాన్ని వాగ్దానం చేసిన దేవుడు కదన తండ్రి. ఆ బిడ్డల దేవ అయ్యా దేవ దయచేసి తండ్రి మా లేఖనంలో దేవ అయ్యా దేవ శారాకి ఇచ్చిన దేవుడు నీవే కదన తండ్రి దేవ. అయ్యా అన్నకి ఇచ్చిన దేవుడు నీవే కదన దేవ. ఈ బిడ్డ గర్భం తెరవమని వేడుకుంటున్న తండ్రి. అయ్యా నీకే స్తుతులు, నీకే స్తోత్రం, నీకే మహిమ వేస్తే తండ్రి. ప్లీజ్ నంతని మీరు కృప చూపించమని వేడుకుంటూ అయ్యా గర్భం చుట్టూ నీ కంచెని కాపుదలు దయచేసి అయ్యా ప్రతి విధమైన చీకటిని తొలగించిన తండ్రి దేవ. ఆ బిడ్డకు నీ గర్భఫలం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ 2 అంశాలు నీ పాసనలు పెడుతూ యేసయ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అదేవిధంగా పురుషుల్లోంచి ప్రార్థన చేద్దామండి. సురేష్, శాంతి వారిద్దరు కూడా రక్షణ మారు మనసు పొందులాగున వారి నిమిత్తం ప్రార్థన చేయమని కోరారండి. సురేష్, శాంతి వారిద్దరు కూడా రక్షణ మారు మనసు కొరకు ప్రార్థన చేసిన కోరుచున్నాను. పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రేమ కలుగుతండి మీకు వందనాలు ప్రభావ. మరి ఇప్పటి వరకు మీరు ఎక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి మరి మీ సన్నిధికి నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీరు విని మరి తగిన సమయంలో కూడా మీరు జవాబిస్తారని నమ్ముచున్నాం ప్రభా. మరి జ్ఞాపకం చేసుకోండి. మరి సురేష్ ఇంకా శాంతి అనే వాళ్ళు వారు మనసు రక్షణానందం పొందాలని ప్రార్థన చేయమని కోరారు ప్రభా. వారి జీవితాలను కూడా మీరు మార్చండి, వారికి మారు మనసును కూడా మీరు దయచేయమని కోరుతున్నాం ప్రభా. మరి ఇంకా చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చే కృపను భాగ్యంను కూడా వారికి దయచేయమని కోరుచున్నాం ప్రభా. వారికి రక్షణ ఆనందాన్ని మారు మనసును కూడా మీరు దయచేయమని కోరుచున్నాం. మా అందరితో పాటు వారందరూ కూడా రక్షణ ఆనందంలో అనుభవించలాగున మీరు సహాయం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అదేవిధంగా స్త్రీల్లోంచి ప్రార్థన చేద్దామండి. కళ్యాణి అనే సహోదరి గర్భిణీ స్త్రీ అండి. డెలివరీకి సిద్ధంగా ఉన్నారంట. వీక్ బాడీ ఉందంట. దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరచులాగున కళ్యాణి అనే సహోదరి కొరకు ప్రార్థన చేస్తుందిగా కోరుచునండి. అలాగే శారద అనే సహోదరి క్యాన్సర్తో బాధపడుతున్నారు. దేవుడు వారిని ముట్టి స్వస్థపరచులాగున శారద గారి నిమిత్తం ప్రార్థన చేస్తుందిగా కోరుచున్నాను. Lord, I thank and glorify your name, Almighty Father Jesus. తండ్రి నీకు వందనాలు స్తోత్రం తండ్రి. అయ్యా మహాగండో మహోన్నతుడు సమీపించిన తేజస్తో నివసించిన దేవుడు నాయన ఆల్మైటీ ఫాదర్ నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన ప్రభా. కళ్యాణి గారి గురించి ప్రేర్ చేస్తున్నాను తండ్రి నన్న ప్రభా. ప్లీజ్ నన్ను కనికరించండి. మంచి ఫిజిక్ని దయచేయండి ప్రభా, మంచి బాడీని దయచేయండి, మంచి హెల్దీ తండ్రి నన్న ఓమ్ని దయచేయండి ప్రభా. నా తండ్రి నన్న ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ కంట్రోల్ లార్డ్ జీసస్. ద హోల్ యూనివర్స్ ఇస్ ఇన్ యువర్ కంట్రోల్ లార్డ్ జీసస్. నా తండ్రి నన్న ప్రతిదీ నీ తండ్రి నన్న ప్రభా, నీ తండ్రి నన్న నీ ఫింగర్స్తో క్రియేట్ చేసిన దేవుడు నాయన. నథింగ్ ఇస్ ఇట్ సచ్ ఇంపాసిబుల్ ఇన్ యువర్ ఐస్ సైట్ లార్డ్ జీసస్ దేవా. ప్లీజ్ have mercy upon her. Give your grace and mercy, Lord Jesus, that she may be able to endure and have patience to carry the baby in. Lord Jesus, నీకు వందనాలు స్తోత్రం. అయ్యా నూతన బలం, నూతన శక్తిని దయచేయండి ప్రభా. అయ్యా నీ పైన అనుకున్న వారికి పూర్ణ శక్తి గల వారు చేస్తారు ఆయన ప్రభా. తన రియల్ తన పేషెన్స్, రియల్ తన శక్తితో నింపే దేవుడు నాయన. Thank you, Almighty Father. I praise and glorify you, Jesus. Deva, please draw to closer to your presence, oh Jesus, that she may receive more of your grace and mercy, Lord Jesus. Tanina Prabha, Aya, Nayana Prabha, Mandram Tanina, Aya, Badalan Ukrunde Chalantanat, and all of us are gathered in your presence to praise and glorify your name, my mighty Master. Deva, please, a bit in Kanikarin Nutana Balam Daichinana, Shaktin Daichin, Tanina, 9 months, Tanina, Chakaga, a baby in most Tanina, a beautiful baby in Ayatan Daichin with him, Lord Kudan Prabha. Tanina Pravanik Wanala in such a way blessing our church. It's such a marvelous thing to Lord, we adore you and we praise your name, oh Father. I praise and glorify you. Sharda Guruchi precious Nanana. Please nana kanikarinchani ప్రభా. ఎవ్రీథింగ్ దేవా ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ దేవా. ప్లీజ్ బిడ్డని కనికరించండి. ఆ క్యాన్సర్ నుంచి విడుదల తెచ్చండి. క్యాన్సర్ సెల్స్ అంతా నేను త్వరగా తన బిడ్డ బాడీలోంచి తను రిలీజ్ అయ్యేటట్టు సహాయం చేయండి. త్వరగా తను ప్లీజ్ దేవా డ్రై అవుట్ ఆల్ ద సెల్స్ విచ్ ఇస్ రియలీ ట్రబ్లింగ్ దేవా. ప్లీజ్ నేను హమర్సీ అపాన్ గివ్ జనరేట్ అ న్యూ సెల్ ఇన్ అవర్ బాడీ లార్డ్ జీసస్. ఐ ప్రైజ్ అండ్ గ్లోరిఫై యూ. దట్స్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ మాస్టర్. తను నేను ప్రభా న్యూ క్రియేషన్గా చేయండి ప్రభా. ప్లీజ్ ఎండ్యూరెన్స్ దయచేయండి. తను నూతన బలం శక్తిని దయచేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. వాట్ ఎవర్ దట్
మెడిసిన్స్ విచ్ ఈస్ టేకింగ్ లాట్ దేవా ప్లీజ్ నాయన ప్రభా దేవా ప్లీజ్ ఆ బిడ్డ మంచిగా మెడిసిన్ తీసుకుంటే సహాయం చేయండి, ఆ ట్రీట్మెంట్ అన్ని విషయంలో సహాయం చేయండి దేవా. బ్లెస్ దట్ యు మే హ్యావ్ ఎ న్యూ మైండ్ టు glorify your name and all the pains, Lord Jesus. It's really painful, but in spite of all the pains, you're going to give a beautiful life. I thank and glorify them. ప్రతి పరిస్థితిలో తను నా బిడ్డ నీ పైన తనైనా నువ్వే ఆధారం చేసుకొని నీ పైన ఇంకా ఎక్కువగా డిపెండ్ అయ్యే సహాయం ప్రతిమలు ఆడుకుంటే ప్రభా. దట్ యు ఆర్ సచ్ ఎ గ్రేట్ గాడ్, లార్డ్ జీసస్ ఆల్మైటీ. I praise and thank and glorify. Thank you for giving us such a beautiful evening to glorify your name, O Lord. In Jesus' name I pray, Father God. Amen. అదేవిధంగా పురుషుల్లోంచి ప్రార్థన చేద్దామండి. రాజేష్ అనే సహోదరుడు జాబ్ కొరకు ప్రార్థన చేయమని కోరారండి. అలాగే అర్పణ అనే సహోదరి రేపు ఎగ్జామ్స్ ఉన్నాయంట, దేవుడు ఆమెకు మంచి జ్ఞానం ఇచ్చి ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అయ్యేలాగున్న అర్పణ కొరకు. అలాగే అనుష అనే సహోదరి జాబ్ కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాండి. అనుష జాబ్ కొరకు, రాజేష్ జాబ్ కొరకు, అర్పణ గారి ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నీకు వందనాలు నాయన. దేవ తండ్రి, గడిచిన కాలమందు కూడా నాయన నీ రెక్కల కింద భద్రపరిచిన విధానానికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనములు నాయన. దేవ ఈ అవకాశం ఇచ్చిన విధానానికి నీకు వేలాది వందనాలు నాయన, స్తోత్రములు ప్రభా. దేవ నీ పాసనిధులు నాయన, దేవ రాజేష్ బ్రదర్ గురించి నాయన మీరు పాసనిధికి వస్తున్నాం తండ్రి. దేవ మీరు కృప చూపించండి నాయన, మీరు సహాయము దయచేయండి తండ్రి, మీరే సహాయము దయచేయండి నాయన. జాబ్ విషయంలో ప్రభా వారు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రభా మీరు సఫలము చేయండి నాయన. అద్భుత రీతిగా నాయన ప్రభా ఆ బిడ్డకు జాబ్ వచ్చిన కృపను అనుగ్రహించండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా అనుష సిస్టర్ను కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి, మీరే సహాయము దయచేయండి నాయన. జాబ్ విషయంలో ప్రభా వారు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా ప్రభా ఫలించేలాగా మీరు సహాయము దయచేయండి నాయన. దేవ వారు ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తానని దేవా సెలవిచ్చిన వాడానికి కొందనాలు ప్రభా. వారి జీవితాలు ప్రభా వారి జాబును బట్టి ప్రభా నీ నామం మహిమపరిచే విధంగా ప్రభా దేవ నిన్ను గణపరిచే విధంగా ప్రభా వారి జాబ్స్ మీరు దేవా వారికి అనుగ్రహించి వారి జీవితాల ద్వారా ప్రభా నీ నామాన్ని మహిమపరిచే విధంగా ఉండేలా సహాయము దయచేయండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనములు తండ్రి. అదేవిధంగా అర్పణ సిస్టర్ గురించి నీ పాసంతకు వస్తున్నాను తండ్రి, వారిని కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. వారికి ఉన్న సమస్య నుంచి ప్రభావ విడుదల దయచేయండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కృపను అనుగ్రహించండి, సహాయము దయచేయండి తండ్రి, మీరే సహాయము దయచేయండి నాయన. వీరందరికీ ప్రభా వీరందరిని కూడా ప్రభా నీ శ్వాసను జ్ఞాపకించుకుంటూ ఈ ప్రార్థన యేసునామములో సమర్పిస్తున్నాను తండ్రి. అదేవిధంగా స్త్రీలోంచి ప్రార్థన చేద్దామండి. వనజ అనే సహోదరి వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయమని కోరారండి, వనజ గారి కుటుంబం కొరకు. అలాగే నాన్సీ అనే సహోదరి జ్వరం నుండి విడుదల కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. నాన్సీ అనే సహోదరి జ్వరం నుండి విడుదల కొరకు, వనజ గారి కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, మహాగణుడా, పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, జీవాధిపతి నీకే వందనాలు తందేవానైనా. నీ సన్నిధికి నడిపించిన విధానం బట్టి నీకు వేలాది వందనా స్తోత్రం చెల్లించుకుంటున్నాం తందేవానైనా. ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు తండ్రి దేవానైనా. వనజ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తందేవానైనా. మరి వారి కుటుంబంలో తండ్రి దేవానైనా ఏమి సమాధానం లేదో తండ్రి దేవ, ఏది ఆదరణ కోసం ప్రార్థించమని అడిగారు తందేవానైనా అది మీరు కలగజేయండి తండ్రి యేసురాజా తందేవా. మాకైతే తందేవా ఏది తెలియదు కానీ దేవానైనా నువ్వు సమస్తం చూస్తున్న దేవుడవు కదా తండ్రి. వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి తన దేవానైనా. దేవానైనా మరి ఆదరణ అయితే తన దేవానైనా మనుషులు కలగజేసేది కాదు తన దేవా, మనుషులు ఇచ్చేది కాదు కదా తన దేవానైనా. మీరు తండ్రి మీ నెమ్మది తండ్రి సుఖము వారికి దయచేయండి తన దేవా. ప్లీజ్ సహాయం చేయండి తన దేవానైనా. నువ్వు హృదయాంతరంలో ఎరిగిన దేవుడవు కదా తన దేవానైనా. వారికి నెమ్మది దయచేయండి తన దేవానైనా, ప్రశాంతతను దయచేయండి తన దేవానైనా. మరి అలాగే తన దేవా నాన్సీని మీరు జ్ఞాపకం చేసుకోండి తన దేవానైనా. ఆ బిడ్డకున్న ఫీవర్ని మీరు ముట్టండి, స్వస్థపరచండి, తన్ని బలపరచండి తన దేవానైనా. స్వస్థపరిచే హో నేనే అంటున్నావు కదా తన దేవానైనా. విశ్వాసస్థైతమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అంటున్నావు. తన చిన్న బిడ్డని మీరు ముట్టి స్వస్థపరచండి, బలపరచండి, శక్తితో నింపండి తన దేవానైనా. యేసురాజా తన దేవానైనా ప్రతి విషయంలో తన బిడ్డకి నీ బలం దయచండి, శక్తితో నింపమని దేవానైనా. వీరిద్దరిని మీరు జ్ఞాపకం చేసుకోమని దేవా. నా ప్రార్థనలో తప్పులుంటే దయతో మీరు క్షమించమని చిన్ని ప్రార్థన యేసునామంలో ప్రతి మాడివికి వినయంతో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇదే చివరి ప్రార్థన అంశం అండి. పురుషుల్లోంచి ప్రార్థన చేద్దాం. సహోదరుడు కుమార్ మమత వారు ఇల్లు కట్టుకునేలాగున వారి గృహం కొరకు ప్రార్థన చేయమని కోరారండి. అలాగే నాగమల్లేశ్వరరావు గారు నడు నొప్పి ఉన్నదంట, తగ్గిపోయేలాగా వారి నిమిత్తం ప్రార్థన చేయమని కోరారు. నాగమల్లేశ్వరరావు గారు స్వస్థత కొరకు, అలాగే కుమార్ మమత వారు ఇల్లు కట్టుకునేలాగున వారి నిమిత్తం ప్రార్థన చేసిన కోరుచున్నాను. పరిశుద్ధుల 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 గొప్ప దేవుడా నీకే వందనాలు తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. యేసయ్యా మరి యేసయ్య ఈరోజు యేసయ్య నీకు ప్రార్థన చేయడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య కుమార్ మమత గురించి ప్రార్థన చేసిన తండ్రి, వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకునే కృపను ఇచ్చాను తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. యేసయ్య
ఈసారి నీకు వందలు తండ్రి. త్వరగా వాళ్ళు ఇల్లు కట్టుకొని మంచి వాళ్ళకి జీవించుకునే కృపను దయచేయండి తండ్రి. నీకు వందలు తండ్రి. వాళ్ళ కుటుంబంని కూడా వేసే నీకు వందలు కట్టబడే కృపను దయచేయండి. వేసే నీళ్ళు ఎదుగులను దయచేయండి తండ్రి. వేసా నేను నామ నాటి గురించి ప్రార్థన చేసినాను తండ్రి. నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డ కూడా వేసే నీకు తండ్రి. మంచి నడిపించుకుంటూ వచ్చినాను తండ్రి. నీళ్ళు ఎదుగులను కృపను దయచేయండి తండ్రి. నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డలో వేసే ఎలాంటివి ఉన్నా తండ్రి నువ్వే తీర్చేసి నడిపిస్తావు నమ్మకంతో ప్రార్థన చేసినాను తండ్రి. వేసే ఇవన్నీ నీ పాదశానికి చేర్చుకొని వేసే తగిన కాలం మంది వేసే వేసే నీకే వందలు తండ్రి. జవాబుని దయచేయమని కోరుకుంటూ వేసే ప్రశ్నలు అడిగిస్తున్నాం తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థనతో ముగించుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి మమ్మల్ని అందరినీ నీ పాద సన్నిధికి నడిపించి ఈ కుడికలో నీ సన్నిధిని ప్రసన్నతను అనుభవించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో చేయబడిన ప్రతి ప్రార్థన తప్పకుండా దానికి ప్రతిఫలాన్ని చూస్తామని నమ్ముచూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా విశ్వాసము బలపడినట్లుగా నీ మహిమ కార్యాలు జరిగించి ఇంకా నేను అసాధ్యమైన వాటిని సాధ్యపరచుకోగలిగే బలమైన విశ్వాసాన్ని మాకందరికీ దయచేయమని కోరుచున్నాను. ప్రార్థించిన ప్రతి బిడ్డను దీవించండి. ఈ కుడికలో పాలు పొందిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ 40 రోజులలో ఎన్నో అద్భుతమైన మార్పులు మా జీవితాల్లో చూడాలని ఆశిస్తున్నాం. మేము నీకు సమీపస్థులంగా చేరి నీ పోలికలోనికి చెక్కబడి నీ ఆత్మ పూర్ణులమై ఆత్మానుసారంగా నడుచుకునే గొప్ప ధన్యత మాకందరికీ దయచేయమని కోరుచున్నాను. ఏదైనా వాక్య పరిచయం చేసిన నీ దాసుడు కిరణ్ని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా అద్భుతమైన సేవ ఆ బిడ్డ ద్వారా జరుగునట్లు కృప దయచేయండి. అనేక ఆత్మలు సంపాదించబడినట్లు కృప దయచేయండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకమును అనుగ్రహించి కృపా వరములతో ఆ బిడ్డని బలపరిచి అనేక నశించిన ఆత్మలను నీ రాజ్యంలోనికి నడిపించే భాగ్యాన్ని దయచేయండి. తన కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి బిడ్డలు ఉన్నతమైన భవిష్యత్తులోనికి నడిపించండి. వారి మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉండగా దానికి కావలసిన ఆర్థిక అవసరాలన్నీ కూడా తీర్చి ఆ నిర్మాణ పనులు పూర్తయి ఆ మందిరంలో గొప్ప జనసమూహము కూడి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి. మరొకసారి నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ యొక్క అక్కర్ల అవసరతలు ఎరిగిన దేవుడు నాయన. ప్రతి అవసరతకి ప్రతి పరిస్థితికి నువ్వు చాలిన దేవుడు అవుతాను. నువ్వు ధారాళముగా అనుగ్రహించే దేవుడు కనుక మేము నీ పాదసన్నిధిలో మొరపెట్టాము. సమయోచితమైన సహాయము కొరకు నీ కృపను పొందుకోవడానికి నీ పాదసన్నిధికి వచ్చాము. ప్రతి బిడ్డను దీవించి ఇక్కడ నుండి పంపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి యేసు నామమునకే ఇచ్చి ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం సమాధానం. ఆమేన్.